విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 5 నెలల తర్వాత ఇవాళ సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల తర్వాత రాత్రి 9:30 సమయంలో తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. అక్కడి నుంచి నేరుగా వసంత్ విహార్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి బీఆర్ఎస్ కార్యాలయంలోనే బస చేశారు. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కవితతో పాటు మరో 4గురిపై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్పై విచారణ జరగనుంది. ఈ విచారణకు వర్చువల్ గానే కవిత హాజరు కానున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి కవిత హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు కవిత హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు బీఆర్ఎస్ నేతలు స్వాగత ఏర్పాట్లు చేశారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు భారత జాగృతి భారీ ఏర్పాట్లు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలో సీబీఐ, ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకుని అప్రూవర్లుగా మార్చుకోవడం ఏంటని ప్రశ్నించింది. అలాగే మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 కింద మహిళలకు బెయిల్ మంజూరు చేసే నిబంధనను కవిత రాజకీయ నాయకురాలు అయినందున వర్తింప చేయలేమన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఏ స్థానంలో ఉన్న మహిళే అని పేర్కొంది. ఈ మేరకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్ మంజూరు చేసింది. 2 కేసుల్లోనూ 10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్పోర్టును విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని పేర్కొంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఓవరాల్ గా అంటే ఎటకేలకు కవితకైతే బెయిల్ మంజూరైంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కూడా తిరిగి రానున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో ప్రధానంగా ఎమ్మెల్సీ కవితకు నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన అనంతరం కూడా తిహార్ జైల్లో లీగల్ సంబంధించిన వారెంట్ ఇష్యూ చేసిన వరకు నేరుగా ఆమె తిహార్ జైలు నుంచి నిన్న రాత్రి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయం తరలించారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆమెతో బస చేసిన. ఆమెతో పాటు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, లేదా మరికొంతమంది మంత్రులు కూడా పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతానికి రాత్రి అంతా అక్కడే బస చేశారు. ఇక ఈ రోజు ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఛార్జ్ షీట్ పైన ట్రయల్ కోర్టులో విచారణ ఉంది. అయితే ట్రయల్ కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత కోర్టుకు హాజరు. కవితతో పాటు లిక్కర్ కేసులో ఉన్న నిందితులంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. విచారణ ముగిసిన అనంతరం నేరుగా 2:30 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు కవిత, అదేవిధంగా మంత్రులంతా కూడా బయలుదేరబోతున్నారు. ఈ మొత్తం లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు జోక్యంతో ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు 5 నెలల కాలం తర్వాతకి కూడా బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా నిన్న అంతా కూడా ఇక్కడ ఆమెకు స్వాగతం పలికారు. అయితే మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇప్పుడు ఢిల్లీకి వచ్చిన వారందరినీ కూడా కవిత బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో, ఢిల్లీలో ఉన్న కార్యాలయంలో ఒక్కొక్కరిగా కలుస్తుంది. కలిసిన అనంతరం కేసు విచారణ ముగించుకొని నేరుగా హైదరాబాద్ బయలుదేరబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.